హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. నేను మీ యాంకర్ సౌమ్య. సో ఇక్కడ మెయిన్ హెడ్లైన్స్ మనకు చూసుకుంటే 10 రోజుల్లో మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన ఇచ్చినట్టుగా. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ లో జరగబోయే సమావేశాల్లో ఆయన మెయిన్లీ దాని గురించి మాట్లాడుతున్న వ్యాఖ్యలు అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఇండియా కూటమి వైఖరిని ప్రజలకు ముఖ్యంగా మహిళలకు వివరించాలని ఎన్డీఏ కూటమిలోని పార్టీల నేతలకు సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సో శుక్రవారం అమరావతిలో ఎన్డీఏ నేతలు ఆయా పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఎంఎస్సీలతో ఆయన టెలికాన్ఫరెన్స్ లో నిర్వహించారు. సో దీనికి సంబంధించి మనం చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం మహిళా రిజర్వేషన్ల గురించి జరుగుతున్న చర్చ ఎంతవరకు వెళ్ళిందో మనం చూస్తున్నాం. అండ్ దానికి సంబంధించిన బిల్లు కూడా కంప్లీట్లీ కొట్టివేసిన పరిస్థితిలో ఇప్పుడు ఎన్డీఏకి సపోర్ట్ చేస్తూ కూటమి ప్రభుత్వంలో ఎవరైతే మెయిన్లీ ఎమ్మెల్యేలు మంత్రివర్గం వారు ఉన్నారో వీళ్ళందరూ కూడా క్లియర్ గా ప్రజలకి అసలు మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఉన్న ఉపయోగాలు ఏంటి, దీన్ని ఎందుకు మోడీ సర్కార్ ఈ రేంజ్ లో ప్రమోట్ చేసింది, ఎందుకు ఈ బిల్లుని ప్రవేశపెట్టింది అన్న విషయాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా, అది కూడా మహిళలకి ప్రత్యేకంగా వివరించాలని చెప్పేసి టెలికాన్ఫరెన్స్ పెట్టి మరి కూటమిలో ఉన్న ప్రభుత్వం అంతటికీ కూడా వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. సో దీనికి సంబంధించి ప్రత్యేకమైన న్యూస్ మనం ఇప్పుడు చూస్తున్నాం. చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ బిల్ ని ఇండియా కూటమి వైఖరిని ప్రజలకు ముఖ్యంగా మహిళలకు వివరించాలని ఎన్డీఏ కూటమిలోని పార్టీల నేతలకు సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సో శుక్రవారం జరిగిన ప్రత్యేకమైన టెలికాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ అమరావతిలో ఉన్న ఎన్డీఏ నేతలందరూ అలాగే పార్టీ మెంబర్లందరూ కూడా ప్రతి ఒక్కరూ క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ప్రతి ఒక్కరు మహిళలకి అర్థమయ్యే విధంగా నచ్చ చెప్పడానికి ప్రయత్నించండి, ఎందుకు ఇది మోడీ సర్కార్ సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది, ఎందుకు ఈ బిల్ ని ఆమోదించాలని కోరింది అన్న విషయాన్ని అయితే వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పండి అని చెప్పేసి మాట్లాడారు. అండ్ దాంతో పాటు అందులో ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ పాల్గొన్నారు. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర భాగస్వామ్య పక్షాల వైఖరిని ప్రజలకు వివరించాలని సీఎం చంద్రబాబు నాయుడు పివిఎన్ మాధవ్ ను కోరారు. అందుకు సీఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. సో ఒక పక్క నుంచి పివిఎన్ మాధవ్ కూడా క్లియర్ గా ఏదైతే ఈ మహిళల వైపు కాంగ్రెస్ గాని మిగతా కూటమి ప్రభుత్వాలు గాని ఎందుకు అడ్డం తిరుగుతున్నాయన్న విషయం కూడా మహిళలకు అర్థమయ్యేలా చెప్పండి, ఎన్డీఏ చేయబోతున్న మహిళల రిజర్వేషన్ బిల్లులకు సంబంధించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడిని కూడా పివి మాధవ్ కోరినట్టుగా మనకు క్లియర్ గా కనిపిస్తుంది. సో దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ ఎలివేట్ అవుతుంది. సో రాబోతున్న 10 రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు రాబోతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందిగా, సో ప్రజల సపోర్ట్ మనకుంటే ఖచ్చితంగా ఈ బిల్ ఆమోదించే పరిస్థితులు నెలకొంటాయని చెప్పేసి ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి ప్లాన్ చేస్తున్నట్లుగా, దీన్ని నమ్ముతున్నట్టుగా అయితే క్లియర్ గా తెలుస్తుంది. ఎలాగైనా సరే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లుని సపోర్ట్ చేయాలని కూటమి ప్రభుత్వం చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్న విషయం అయితే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈ విషయానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ఫ్యూచర్ లో తీసుకోబోతారు అండ్ దీనికి సంబంధించి మహిళా రిజర్వేషన్ బిల్ ప్రజలకు అర్థమయ్యే విధంగా కూటమి ప్రభుత్వం చెప్పబోతుందా, సో దానిని ప్రజలు ఎలా అర్థం చేసుకోబోతున్నారు, మరి దీనికి సంబంధించి కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలు కానీ ఎలాంటి నిర్ణయాలు అండ్ ఎలాంటి వ్యతిరేకతను చూపించబోతున్నాయి అన్న విషయం తెలియాలంటే ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సిందే. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టుడేని ఫాలో అవ్వండి.